ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆన్లైన్ షాపింగ్ బాగా పెరిగిపోయింది. చాలా మంది ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూ కావాల్సిన వస్తువులను ఎటువంటి శ్రమ లేకుండా ఇంటి వద్దకే తెప్పించుకుంటున్నారు. అయితే సాధారణంగా ఏదైనా వస్తువును ఆన్లైన్ వేదికల్లో కొనుగోలు చేస్తే 1-2 రోజుల్లోనే డెలివరీ చేస్తారు. ఒక్కోసారి అనివార్య కారణాల వల్ల సదరు డెలివరీ కాస్త లేట్ అవ్వచ్చు. మరికొన్నిసార్లు ఆర్డర్ చేసిన వస్తువుతో సంబంధం లేకుండా వేరే ప్రొడక్ట్ డెలివరీ ఇవ్వడం, పాడైపోయిన ఉత్పత్తులు వంటివి ఆర్డర్లో వస్తుంటాయి. కానీ తాజాగా ఓ వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. ఈ కామర్స్ సంస్థ అమెజాన్ వేదికగా 2 ఏళ్ల క్రితం క్యాన్సిల్ చేసిన ఆర్డర్ను తాజాగా ఆ కంపెనీ డెలివరీ చేయడంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. తనకు ఎదురైన ఈ వింత అనుభవాన్ని ఆ కస్టమర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. అయితే జై అనే ఓ యూజర్ అమెజాన్ వెబ్సైట్లో 2022 అక్టోబర్ 1న ఓ ప్రెషర్ కుక్కర్ను ఆర్డర్ చేశారు. ఆ తర్వాత ఎందుకో మనసు మార్చుకున్న జై ఆ ఆర్డర్ను క్యాన్సిల్ చేశారు. వెంటనే అతడు చెల్లించిన డబ్బులను కూడా అమెజాన్ సంస్థ రీఫండ్ చేసింది. అయితే తాజాగా జై ఆర్డర్ చేసిన ప్రెషర్ కుక్కర్ను అమెజాన్ డెలివరీ చేయడంతో అది చూసిన జై ఒక్కసారిగా షాక్ అయ్యాడు. 2 ఏళ్ల క్రితం క్యాన్సిల్ చేసిన ఆర్డర్ తిరిగి డెలివరీ చేయడం ఏంటి అని గందరగోళానికి గురయ్యాడు. అమెజాన్కు ధన్యవాదాలు తెలుపుతూ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. సంబంధిత స్క్రీన్ షాట్ను పంచుకున్నాడు. అయితే జై పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో దీనిపై అమెజాన్ సంస్థ స్పందించింది. ఈ విషయాన్ని తమకు రిపోర్ట్ చేయాలంటూ జైకు సందేశం పంపింది. మరోవైపు ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కానీ క్యాన్సిల్ చేసిన ఆర్డర్ డెలివరీ రావడం ఇదే మొదటిసారి కావచ్చని ఓ నెటిజన్ స్పందించారు. నాకు కూడా ఇలాంటి వస్తువులు డెలివరీ వచ్చుంటే ఎంత బాగుండేదని అంటున్నారు. బహుశా డెలివరీ బాయ్ ట్రాఫిక్లో చిక్కుకొని పోయినట్లున్నాడని, అందుకే 2 ఏళ్ల తర్వాత డెలివరీ వచ్చిందని ఫన్నీగా స్పందిస్తున్నారు. ఇది ప్రెస్టీజియస్ కుక్కర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.